దాని పర్యవేక్షణ యొక్క శివరాత్రి మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కనుక 50 మంది భక్త మహాశయులు నవరాత్రి కార్యక్రమాలు ఆశిస్తూ పొందగలరు. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కావ్య రాకేష్ 146. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎప్పుడు మన శివాలయమే చూపిస్తున్నా. ఈసారి అయితే మహాశివరాత్రికి నేను మాకు దగ్గరలో ఉన్న అన్పరెడ్డిపల్లి తిరునాళ్ళకైతే వెళ్దాం అనుకుంటున్నా. అక్కడ కూడా టెంపుల్ చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ ఎలా ఉంటుంది, తిరునాళ్ళు ఎలా జరుగుతుంది అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటా. వీడియోని అయితే కంటిన్యూగా చూస్తుండండి. అక్కడ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తిరునాళ్ళు అయితే ఇంకా బాగుంటుంది, మస్తు రష్ ఉంటుంది. ఓకే, ఇంకా మేమైతే అక్కడికి రీచ్ అయిపోయాం. మేము వెళ్ళేసరికి 9 అలా అయింది. ఆ టైంకి ఫుల్ రష్ ఉన్నారనమాట. ఇక్కడ పూలు తీసుకుంటున్నాం. అసలు ఎంతమంది అంటే గుడి లోపలికి వెళ్ళడానికి కూడా అందరు తోసుకుంటున్నారు. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి కొంచెం టికెట్కి ఎక్కువ ఛార్జెస్ అయితే వేరే రూట్ నుంచి వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా లోపల టెంపుల్కి చుట్టూ అయితే పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయన్నమాట. అవి నాకు చాలా అంటే చాలా ఇష్టం. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసా. ఇంకా చుట్టూ అయితే చాలా షాప్స్ పెట్టారు. ఇది జమ్మి చెట్టు అంట. ఇక్కడ దండం పెట్టుకున్నాం అనమాట. ఇంక ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నాం. ఇంకా టెంపుల్ లోపల అయితే వీడియో తీయడానికి అవ్వదు కదా, అందుకోసం అయితే నేను బయటే తీసా. కాపాడాలని కోరుకుంటూ ఉన్నాం. రాంబాబు గారి దంపతులు స్వామివారి అన్నప్రసాద కార్యక్రమం. ఇది వచ్చేసి టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇవి లేవు. ఇంకా గుడి చుట్టూ ఇలా అయితే పెద్ద పెద్ద విగ్రహాలు అయితే కట్టారు. ఇవి గుడికి 4 వైపులా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి గుడికి లెఫ్ట్ సైడ్ అనమాట. ఇంకా ఇది టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడిప్పుడే కొంచెం రష్ తగ్గుతున్నారనమాట. మేము నా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి గుడి చుట్టూ నేను అంతా వీడియో తీసుకునేసరికి చాలామంది తగ్గిపోయారు. ముందు మండపం ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోయారు. ఇక్కడ చూసినా కూడా ఏ విగ్రహం దగ్గర అయినా మినిమం ఒక 50-60 మెంబర్స్ ఉన్నారు. మంచిగా పిక్స్ దిగుతున్నారనమాట. ఇది వచ్చేసి ఆకాశగంగ అన్నమాట. అంటే ఇంకా పైన శివలింగం నుంచి వాటర్ పడుతున్నాయి. అందరూ వెళ్ళైతే చల్లుకుంటున్నారు. నాకు ఇది ఒక డిఫరెంట్ అనిపించింది అనమాట. భలే వస్తున్నాయి వాటర్ అయితే పైనుంచి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది కూడా లేకుండే. ఈ మధ్యనే కొత్తగా నిర్మించారనుకుంటా. దీని ముందే ఇంకా ఇది వచ్చేసి కోనేరు అన్నమాట. ఇంకా అందరూ స్నానాలు చేస్తారు కదా, మధ్యలో అయితే శివలింగం ఉంది. ఇంకా అందరు ఇల్లు అయితే నీళ్లు పోయడం అలా చేస్తున్నారు. ఇంకా నేను మీకు అందరికీ చూపించాలి కదా మరి టెంపుల్ ఎలా ఉంటుంది అనేసి నేనైతే మొత్తం షూట్ చేసుకుంటున్నా. చూడండి. రూపాయలు సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబ సభ్యుల పరమేశ్వరుడు వేళ కాపాడాలని కోరుకుంటూ ఉన్నాం. శివాయ చాకరపల్లి వాసులు ఉన్న రాఘవరావు గారి దంపతులు స్వామివారి అన్నప్రసాద కార్యక్రమానికి 100 రూపాయల విరాళానికి సమర్పిస్తున్నారు. వారి వారి కుటుంబ సభ్యుల పరమేశ్వరుడు వేళ కాపాడాలని కోరుకుంటూ ఉన్నాం. శివాయ. ఇదైతే టెంపుల్ ముందు మహానంద్ అనమాట. ఇందాక ఫుల్ రష్ ఉన్నారు. నాకు అసలు తీయడానికి అవ్వలేదు. ఇప్పుడు కొంచెం తగ్గారు. అందుకోసం అయితే వీడియో తీసుకున్నాను. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి కళ్యాణ మండపం. ఇక్కడే కళ్యాణం అనమాట. మేము వెళ్ళేసరికి ఎదుర్కోళ్ళు అంటారు కదా, అవి స్టార్ట్ అయింది. ఇంకా కళ్యాణం అయితే అప్పుడే ఇంకా మొదలైందనమాట. ఇంకా మేమంతా ఒక రౌండ్ షాప్స్ అన్నీ ఒక రౌండ్ వేసి వచ్చేసి అయితే కళ్యాణం దగ్గర ఉండిపోయాం. వీడియోని అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఎదుర్కోళ్ళు అంటారుగా, ఎదుర్కోళ్ళు అదే ప్రాంత
సరే